నమస్తే. జై శ్రీరామ్. జయసింహ ఉవాచకి స్వాగతం. మనలో చాలామంది భగవద్గీత అంటే ఏదో పెద్ద గ్రంథమని, అది కేవలం ఆధ్యాత్మిక చింతన ఉన్న వాళ్లకు లేదా ముసలి వాళ్ళకు, రిటైర్ అయిపోయిన వాళ్లకు మాత్రమే అని అనుకుంటాం. ఏదో కష్టాల్లో ఉన్నప్పుడు ఒక పేజీ తీసి చదివితే సమాధానం దొరుకుతుంది అని కూడా కొందరు భావిస్తూ ఉంటారు. అసలు ఈ మాటలో నిజమెంత? ఎందుకు అందరూ భగవద్గీత గురించి గొప్పగా మాట్లాడుకుంటారు, కానీ ప్రాక్టికల్గా ఆ పుస్తకాన్ని, ఆ గ్రంథాన్ని తీసి ఆమూలాగ్రం మొదటి నుంచి చివరి దాకా ఎందుకు చదవరు? భగవద్గీతలో నిజంగా అసలు ఏముంది? భగవద్గీత అంటే ఏంటి? నిజం చెప్పాలంటే గీత అనేది ఒక మతపరమైన పుస్తకం కాదు. రాను రాను దాన్ని ఒక మతానికి సంబంధించిన గ్రంథంగా పరిమితం చేసే కుట్రలు జరుగుతున్నాయి. ఒక మతం కాకుండా అన్ని మతాల వాళ్ళు, అన్ని ధర్మాల వాళ్ళు, ప్రపంచంలోని ఏ మనిషి అయినా సరే తప్పకుండా చదవాల్సిన గ్రంథం భగవద్గీత. నుతిటిపైన గీతల్ని మార్చుకోగలగాలంటే చదవాల్సిన ఒకానొక తప్పనిసరి గ్రంథం భగవద్గీత. అయితే ఇది ఒక జీవన శాస్త్రం అని మనం భావిస్తే అది ఎలా బతకాలో నేర్పే ఒక మాన్యువల్గా కూడా మనం తప్పకుండా అంగీకరించి తీరాల్సిందే. గీత ఎక్కడ మొదలైంది? కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడు తీవ్రమైన అయోమయంలో ఉన్నప్పుడు చేయాలా వద్దా, యుద్ధం చేయాలా వద్దా, ఉండాలా వెళ్ళాలా, యుద్ధభూమిలో ఉండాలా వెళ్ళాలా, ఇలాంటి ఒక సందిగ్ధంలో అర్జునుడు విషాద యోగంలో మునిగిపోయి ఉంటాడు. శ్రీకృష్ణుడు అక్కడ కేవలం దేవుడు కాదు, అర్జునుడికి ఒక మెంటార్ లాగా మారాడు. ఇప్పుడు మనల్ని మనం చూసుకుందాం. ప్రతి యువకుడు, ప్రతి యువతి ఒక దశలో, ఏదో ఒక దశలో ఇలాంటి గందరగోళానికి గురవుతారు. కొద్దిగా వయసు పెరిగిన వాళ్ళమైతే ఆ స్థితి మనకు గతంలో వచ్చి కూడా ఉంటుంది. అక్కడి నుంచి దాటుకొని మనం ఇక్కడికి వచ్చి ఉంటాం. లేదు, ఇప్పుడు మనం అదే గందరగోళమైన స్థితిలో ఉండొచ్చు కూడా. అర్జున విషాద యోగం అనేది ప్రతి మనిషి జీవితంలో గతంలో వచ్చి ఉంటుంది, లేదంటే వర్తమానంలో మనం అందులోనే ఉండొచ్చు, లేదంటే భవిష్యత్తులో రాబోవచ్చు కూడా. కానీ తప్పనిసరిగా అందరికీ ఏదో ఒక రోజు ఈ గందరగోళ, అయోమయ, నిరాశాజనకమైన ఒక స్థితి తప్పకుండా వచ్చి తీరుతుంది. అప్పుడు దొరికే సమాధానమే భగవద్గీత. ఆధునిక కాలంలో అయితే కెరీర్ విషయంలో కావచ్చు, రిలేషన్షిప్స్ విషయంలో కావచ్చు, లేదా జీవితం ఎటు వెళ్తుందో తెలియక ఆందోళన చెందడం కావచ్చు, అర్జునుడిలాగా మనం కురుక్షేత్రంలో ధనుస్సు, బాణాలు పట్టుకొని, లేదా ఆధునిక కాలంలో గన్నులు పట్టుకొని యుద్ధం చేయాల్సిన పని లేకపోవచ్చు. కానీ ఎవరి యుద్ధం వాళ్ళకు ఉంటుంది. ఆ యుద్ధం కెరీర్ విషయంలో కావచ్చు, రిలేషన్షిప్స్ విషయంలో కావచ్చు, బ్రేకప్స్ కావచ్చు, ఇలాంటివి అన్నీ కాకుండా జీవితంలో ఇంకా ఒక్కొక్క దశలో ఒక్కొక్కటి, డబ్బుకు సంబంధించి, పేరుకు సంబంధించి, ఇటువంటి అనేక సమస్యలతో, అనేక అనుమానాలు, సందేహాలు, అనేక అయోమయాలు, గందరగోళాలతో మనిషి ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఆ ఇబ్బందిలోంచి బయటకు లాగేదే భగవద్గీత. గీత మొదలైంది కూడా అందుకే. ద్వాపరయుగంలో 5000 సంవత్సరాల పూర్వం గీత మొదలైంది కూడా ఇలాంటి కన్ఫ్యూజన్తో, ఇలాంటి సందిగ్ధంతోనే. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన సమస్యల కంటే, మన కన్ఫ్యూజన్ కంటే మనం చాలా గొప్పవాళ్ళం. మన కష్టాలు, బాధలు, ఫెయిల్యూర్స్ ఇవన్నీ మన జీవితంలో చిన్న భాగాలే, అవే మనం కాదు. మీరే ఆ కష్టాల కంటే పెద్దవారు. గీత మనకు అదే ధైర్యాన్ని ఇస్తుంది. నీలో ఆ శక్తి ఉందని, నువ్వు ఒక స్పిరిచువల్ బీయింగ్ అని, ఈ కష్టాలన్నింటినీ దాటే సామర్థ్యం నీకు ఉందని గుర్తు చేస్తుంది. నువ్వు ఒక 5 అడుగుల 6 అడుగుల మనిషి కాదు. శాశ్వతంగా, నిరంతరాయంగా, ఆది అంతము అంటూ లేని ఒక అపరిమితమైన శక్తి స్వరూపమైన ఆత్మవని 2వ అధ్యాయంలోనే, సాంఖ్యయోగంలోనే శ్రీకృష్ణుడు అర్జునుడికి స్పష్టంగా చెప్తాడు. పరిమితులంటూ లేని అపరిమితమైన ఒకానొక సనాతన సత్యం మనిషి అంటే. అది గుర్తించినప్పుడు మనకు ఆటోమేటిక్గా
కన్ఫ్యూజన్ కానీ విషాదం కానీ మంచు కరిగినట్టుగా కరిగిపోతుంటాయి. గీతలో 2వ అధ్యాయంలో చాలా పవర్ఫుల్ విషయం మనకు తారసపడుతుంది. అది వేసవి అలాగే శీతాకాలం గురించి. ఏడాదికి ఒకసారి సమ్మర్ వస్తుంది, ఆ తర్వాత వింటర్ వస్తుంది. ఇవి రెండు ఆగుతాయా? ఆగిపోవు. అవి వస్తూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి. మనం చూస్తుంటాం. చికాగోలో -27 డిగ్రీలు ఉన్న, ఢిల్లీలో 43 డిగ్రీలు ఉన్న ప్రజలు తమ పనులు ఆపకుండా కొనసాగిస్తూనే ఉంటారు. కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ జీవితం సాగిస్తూనే ఉంటారు. గీత చెప్పేది కూడా ఖచ్చితంగా అదే. జీవితంలో సుఖదుఖాలు, విజయ పరాజయాలు కూడా ఇలాంటి ఋతువులు లాంటివే. అవి వస్తూ పోతూ ఉంటాయి. కానీ నీ లక్ష్యం ఏంటో దాన్ని వదలకుండా నీ పని నువ్వు చేయాలి. ఇక్కడ ఇంకో లోతైన విషయం ఉంది. మనం ఫెయిల్యూర్స్ని భరించడం నేర్చుకుంటాం, కానీ సక్సెస్ని భరించడం నేర్చుకో. నిజానికి సక్సెస్ కూడా మనల్ని దారి తప్పిస్తుంది. రెండింటిని సమానంగా స్వీకరించడం నేర్చుకున్నప్పుడే మనం పక్కాగా మన గోల్ వైపు వెళ్తాం. రెండో ముఖ్యమైన లెసన్ ఏంటంటే మన మనస్సు. గీత 6వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తాడు, నీ మనస్సు నీకు మిత్రుడైనా కావచ్చు లేదా శత్రువైనా కావచ్చు. ఉదాహరణకి మీరు రేపు ఉదయం 5 గంటలకు లేచి వర్కౌట్ చేయాలనుకుంటారు, వ్యాయామం చేయాలనుకుంటారు, అలారం సెట్ కూడా చేస్తారు. కానీ అలారం మోగగానే మనస్సు ఏం చెప్తుంది? నిన్న రాత్రే కదా లేట్గా పడుకున్నాం, హాయిగా పడుకో, రేపు లేద్దాంలే, రేపు చేద్దాంలే అని చెప్తుంది. అది నీ శత్రువులా మారి నిన్ను ఆపేస్తుంది. కానీ ఆ మనస్సునే మీరు ట్రైన్ చేస్తే, శిక్షణ ఇవ్వగలిగితే, మెడిటేషన్, మంచి పుస్తకాలు, మంచి స్నేహితులు, వీటి ద్వారా ఆ మనస్సుని నీకు మిత్రుడిగా మార్చుకోవచ్చు. ఒకసారి మనస్సు నీ మిత్రుడిగా మారిందంటే నువ్వు అనుకున్నది సాధించే శక్తిని అది నీకే ఇస్తుంది. చివరగా 3వ లెసన్, అందరిలోనూ ఒక దైవత్వాన్ని చూడటం. ఎక్కడో గుడికి వెళ్ళి దేవుడిని వెతకాల్సిన అవసరం లేదు. అలా అని గుడికి వెళ్ళకూడదని కాదు. గుడిలో మాత్రమే దేవుడిని చూడడం కంటే గుడితో పాటు ఎక్కడైనా సరే ప్రతి చోట దేవుడిని, దైవత్వాన్ని చూడడం నేర్చుకోవాలి. నీ చుట్టూ ఉన్న ప్రకృతిలో నీతో పాటు పనిచేసే వ్యక్తుల్లో ఆ దైవత్వాన్ని ఖచ్చితంగా చూడాలి. చాలామంది ఒక సమస్యలో ఉంటారు. తమతో పాటు పనిచేసే వ్యక్తి సక్సెస్ అవుతుంటే ఇన్సెక్యూరిటీ, అభద్రత ఫీల్ అవుతూ ఉంటారు లేదా అసూయ పడతారు. కానీ ఒకసారి ఆలోచించండి, వాళ్ళలో ఉన్న ఆ టాలెంట్ కూడా ఒక దైవదత్తమైన గిఫ్ట్, దేవుడిచ్చాడు. వాళ్ళని చూసి అసూయపడే బదులు వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్, ప్రేరణ పొందాలి. ప్రతి మనిషిలోనూ ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ఉంటుంది. అంటే ఒక ప్రత్యేకమైన విలువ, ఒక ప్రత్యేకమైన వ్యక్తి, ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అది కేవలం వాళ్ళ కష్టం మాత్రమే కాదు, అంతకు మించి ఒక శక్తి వాళ్ళను నడిపిస్తుంటుంది. ఆ శక్తిని దైవత్వంగా గుర్తించిన రోజు నువ్వు నీ జీవితంలో ఎంతో ప్రశాంతంగా, గొప్పగా ఎదుగుతావు. మనకు ఎదురుగా కనిపిస్తున్న మనిషి కాదు, ఆ మనిషి వెనుకాల ఉన్న అసలు శక్తి, దాన్నే మనం దైవం అంటాం, లేదంటే దైవత్వం అంటాం. పేరు ఏది పెట్టుకున్నప్పటికీ ఆ దైవాన్ని, దైవత్వాన్ని, ఆ శక్తిని మనం ఏ రోజైతే గుర్తిస్తామో మనలో అభద్రత, అసూయ పోయి ప్రేరణ మొదలవుతుంది. ఎదుటివాడు విజయం సాధిస్తే దాంట్లోంచి మనకు అభద్రత, ఇన్సెక్యూరిటీ లేదంటే అసూయ, జెలసీ ఇవి కాకుండా మనకు ఇన్స్పిరేషన్, మోటివేషన్, ప్రేరణ ఇవి కలగడానికి ఎదుటివారిలో దైవత్వాన్ని చూడడం చాలా ప్రధానమైన విషయం. గీత అనేది కేవలం ఒక పుస్తకం కాదు, అది మనకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే ఒక శక్తి. జీవితం అంటేనే పోరాటం. ఆ పోరాటంలో నిన్ను నువ్వు గెలిపించుకోవడానికి గీత ఒక దిక్సూచి. ఈరోజు నుంచి నీ మనసుని నీ మిత్రుడిగా మార్చుకో. జీవితాన్ని ఋతువులా స్వీకరించు. మళ్ళీ కలుద్దాం. అంతవరకు గీత చెప్పినట్టు నీ ధర్మాన్ని, నీ లక్ష్యాన్ని ఆనందంగా నిర్వర్తిస్తూ ఉంటూ. సంసారం అనేది సాగరం అని చెప్తారు. సాగరం అంటే దాంట్లో అల్లకల్లోలంగా ఎగిసిపడే పెద్ద పెద్ద కెరటాలు ఉంటాయి. జీవిత సంసార సాగరంలో కూడా అటువంటి కష్టాలు, నష్టాలు, సుఖాలు, దుఃఖాలు, ఆనందాలు, విజయాలు, అపజయాలు అనే అలలు ఉంటాయి. ఆ అలల పైన స్వారీ చేసే ఒక పడవ లాంటిదే మన జీవితం. కాబట్టి
ఒడిదుడుకులు, పైకెగరడాలు, కింద పడటాలు, పడి లేచే కడలి తరంగాలు లాంటిది మన జీవితం. ఈ జీవితాన్ని ఎలా వస్తే అలాగే స్వీకరించడం తప్ప వేరే మార్గం లేదు. అయినప్పటికీ నిరాశకు, భయానికి, నిస్పృహకి గురవ్వకుండా కష్టాల్లోంచి, సుఖాల్లోంచి కూడా, నష్టాల్లోంచి, అపజయాల్లోంచి కూడా, విజయాల్లోంచి, కీర్తిలోంచి కూడా ప్రేరణ పొందుతూ అపకీర్తిలోంచి కూడా ధైర్యంగా మళ్ళీ బయటపడడమే జీవితం అంటే. పడిన ప్రతిసారి లేవటమే భగవద్గీత చెప్పే సారాంశం. భగవద్గీత గురించి మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. మరోసారి మరో మంచి వీడియోతో కలుద్దాం. జై హింద్, జై శ్రీరామ్.